నమస్కారం. సిటీ న్యూస్ కి స్వాగతం. మొంతా తుఫాను ప్రభావం పల్నాడు జిల్లా వినుకొండ ప్రాంతంలో స్పష్టంగా కనిపిస్తోంది. సోమవారం మధ్యాహ్నం నుంచి అడపాదడపా కురుస్తున్న వర్షం మంగళవారం ఉదయం నుంచి ఏకదాటిగా కొనసాగుతోంది. ఎడతెరిపి లేని వర్షంతో పాటు బలమైన ఈదురుగాలులు వీస్తుండటంతో పట్టణంలో జనజీవనం స్తంభించింది. తుఫాను తీవ్రత దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ముఖ్యంగా విద్యుత్ స్తంభాలు తీగలకు దూరంగా ఉండాలని, చెట్ల కింద ఆశ్రయం తీసుకోవద్దని సూచించారు. అత్యవసర పనులు ఉంటే తప్ప ప్రజలు బయటకు రావద్దని, ఇంట్లోనే సురక్షితంగా ఉండాలని అధికారులు కోరారు. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన మొంతా తుఫాను ప్రభావంతో రానున్న 3 రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున వినుకొండ మండల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తహసీల్దార్ సురేష్ నాయక్ కోరారు. తుఫాను హెచ్చరికల నేపథ్యంలో తహసీల్దార్ ప్రజలకు పలు ముఖ్యమైన సూచనలు జారీ చేశారు. అత్యవసరమైతే తప్ప ప్రజలెవ్వరూ బయటకు రావద్దని, సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ 3 రోజుల పాటు 24/7 అధికారులు ప్రజల రక్షణ కోసం అందుబాటులో ఉంటారని తెలిపారు. అవసరమైతే ఉపయోగించుకోవడానికి పునరావాస కేంద్రాలు కూడా సిద్ధంగా ఉంచినట్లు పేర్కొన్నారు. ఎటువంటి అసౌకర్యం కలిగినా లేదా సమస్యలు ఎదురైనా వెంటనే అధికారులకు తెలియజేస్తే తక్షణమే రక్షణ చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు. గతంలో భారీ వర్షాలు పడినప్పుడు మండలంలోనే 3 ప్రాంతాల్లో వాగులు పొంగి పొర్లటం జరిగిందని గుర్తు చేస్తూ ప్రస్తుతం అలాంటి ప్రమాదమేమీ లేదని స్పష్టం చేశారు. ఏమైనా సమస్యలు లేదా ఫిర్యాదులు ఉంటే ప్రజలు టోల్ ఫ్రీ నంబర్ 9642976534 ను సంప్రదించాలని తహసీల్దార్ సురేష్ నాయక్ తెలియజేశారు. అందరికీ నమస్కారం అండి. నేను తహసీల్దార్, నా పేరు సురేష్ నాయక్. మనకి వాతావరణ శాఖ వారు కూడా ఈ తుఫాను వాతావరణం మారినందువలన అందరూ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పి ప్రజలందరినీ కూడా కోరుకుంటూ ఉన్నాను. మళ్ళీ వానలు కూడా విపరీతం పడతానే ఉన్నాయి. మళ్ళీ అట్లాగే గాలులు కూడా ఇంకా వేయడం కూడా జరుగుతుంది. కాబట్టి ఎవరు కూడా అత్యవసర పనులు ఉంటేనే మాత్రం బయటికి రావాలి, కానీ ఎటువంటి ఇది లేకుండా మాత్రం ఏ పని లేకుండా బయటికి రాకూడదని చెప్పనేసి అందరినీ కూడా కోరుకుంటున్నాను. మనకు వచ్చేటప్పటికల్లా నిన్నటి వరకు వర్షపాతం వచ్చేటప్పటికల్లా 9.0 mm పడింది. ఇప్పుడు వరకు పొద్దున్నుంచి ఇప్పుడు 4 వరకు మనకి వర్షపాతం 7.6 mm నమోదు చేయడం జరిగింది. కాబట్టి ఇంకా వర్షాలు పడతానే ఉన్నాయి. కాబట్టి మళ్ళీ ఈ రోజు నాటికే తీరం దాటుతని చెప్పి మనకి వార్తల్లో కూడా వస్తూ ఉన్నాయి. కాబట్టి అందరూ కూడా చాలా అప్రమత్తంగా ఉండి జాగ్రత్తగా ఉండవలసిందిగా కోరుతున్నాము. ఎక్కడైనా ఏమైనా సమస్యలు ఉన్నా, ఎక్కడైనా ఇబ్బందులు ఉన్నా సరే ఆఫీస్లో మన మండల ఆఫీస్లో, ఎంఆర్ ఆఫీస్లో టోల్ ఫ్రీ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. అట్లాగే మున్సిపల్ ఆఫీస్లో కూడా, అట్లాగే వివిధ రకాల ఆఫీస్లో కూడా అందరూ కూడా టోల్ ఫ్రీ నెంబర్లు అనేది పెట్టడం జరిగింది. అట్లాగే మన ఆఫీస్లో డ్యూటీస్ కూడా ఉదయము 24 hours రౌండ్ ఓ క్లాక్ కూడా అందరికీ డ్యూటీలు కూడా కార్యాలయంలో వేయడం జరిగింది. ఎవరైనా సమస్య ఉంటే కనుక టోల్ ఫ్రీ నెంబర్ కూడా నేను చెప్తున్నాము, 9642976534 9642976534 అనే టోల్ ఫ్రీ నెంబర్ కూడా కాల్ చేసి ఏమైనా ఎక్కడైనా సమస్య ఉంటే కనుక తెలియజేసిన వెంటనే సంబంధిత అధికారులతో చర్యలు తీసుకోవడం కూడా జరుగుతుంది. ఇప్పుడు మనకు వచ్చేటప్పటికల్లా ఉమ్మడివరం వెళ్ళేటప్పుడు రూట్లో ఆ లోతట్టు ప్రాంతం ఉంది. ఎప్పుడైతే ఎటువంటి ప్రాబ్లం అయితే ఏం లేదు. పెదకంచెల దగ్గర ఒకటి ఉంది. మళ్ళీ ఏనుగుపాలెం రూట్లో కూడా ఇప్పుడు దాకైతే డౌన్లోనే ఇంకా ఫ్లో అనేది వాటర్ అనేది పైకి కూడా రావట్లేదు. ఇబ్బందికరంగా అయితే ఏమి లేదు. ఎక్కడైనా సరే ఏమైనా సమస్యలు ఉన్నా సరే తెలిస్తే, ఎక్కడైనా విద్యుత్ సమస్యలు కానీ ఏమైనా ఉన్నా సరే వాటి మీద కూడా వాళ్ళ అధికారులతో మాట్లాడి ఏమైనా చర్యలు కూడా తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా ఉండవలసిందిగా కోరుతున్నాము. అందరికీ తెలియజేస్తున్నాం. అట్లాగే నిత్యావసర సరుకులు కూడా మనం పంపిణీ చేయమని చెప్పేసి పైన నుంచి కూడా ఆర్డర్స్ అనేవి ఇవ్వడం జరిగింది. కాబట్టి మీరు ఎక్కడైతే మీ నియర్ బై దగ్గరలో ఉన్న చౌక దుకాణం దగ్గరికి వెళ్ళి కూడా నిత్యావసర సరుకులు కూడా తీసుకోవడానికి అవకాశం ఉంది. కాబట్టి తీసుకోవాల్సిందిగా అందరినీ కూడా కోరుతున్నామండి. ఇంకా ఏమైనా సరే మీకు ఇబ్బందులు కానీ ఉంటే వెంటనే ఎప్పుడైనా సరే ఏ టైం అయినా సరే మీరు ఫోన్ చేసి మీకున్న సమస్యలు ఏమైనా సమస్య ఇబ్బంది పడతా ఉంటే మాత్రం తెలియజేయవలసిందిగా కూడా ఈ సభముఖంగా తెలియజేస్తున్నాను. కాబట్టి అందరూ కూడా ఏమైనా ఉంటే కనుక తెలియజేయాల్సింది కోరుతున్నాను. ఎటువంటి ఇబ్బంది పడకుండా జాగ్రత్తగా ఉండవలసిందిగా మరొకసారి తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. ఎక్కడైనా సరే ఏమైనా ఇబ్బందులు వచ్చి వాళ్ళు వాటర్ కానీ ఇనండేషన్ జరగడం కానీ, లేదంటే ఏమైనా ఇళ్లలోకి నీళ్ళు రావడం కానీ, వాళ్ళు ఇబ్బందికరంగా ఏమైనా వండుకోవడానికి కానీ వాటికి ఇబ్బందిగా ఉంటే మన పునరావాస కేంద్రాలు కూడా ఇమీడియట్గా ఏర్పాటు చేయడం కూడా జరుగుతుంది. అట్లా కూడా ప్లేసెస్ అన్ని కూడా ఐడెంటిఫికేషన్ చేసాం. ఏ గ్రామం పరిధిలో ఆ గ్రామంలో అనుగల స్కూల్స్ని కానీ, లేదంటే కనుక ఎక్కడైనా కమ్యూనిటీ హాల్స్ కానీ ఏమైనా ఇబ్బంది ఉంటే ఆ రెండింటిని కూడా ఐడెంటిఫై చేసాం. అట్లాగే మరి ఎక్కువగా ఉంటే కనుక మనకి ఎప్పుడు నిర్మలా స్కూల్, లయోలా స్కూల్ అనే వాళ్ళతో కూడా మాట్లాడటం కూడా జరిగింది. ఏమైనా ఇబ్బంది ఉంటే కనుక అక్కడ వెంటనే మనం పంపించి చర్యలు తీసుకోవడం కూడా జరుగుతుందని చెప్పి ఈ సభాముఖంగా కూడా తెలియజేస్తున్నానండి. థ్యాంక్ యూ.
భారీ వర్ష సూచన నేపథ్యంలో జిల్లాలో 190 పునరావాస కేంద్రాలు గుర్తించామని జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా వెల్లడించారు. నర్సాపేట డివిజన్ లో 159, సత్తెనపల్లి డివిజన్ లో 22, గురజాల డివిజన్ లో 9 పునరావాస కేంద్రాలను గుర్తించామన్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, తక్షణ సహాయం కోసం జిల్లా కంట్రోల్ రూమ్ నెంబర్ 08647252999 కి డయల్ చేయాలని విజ్ఞప్తి చేశారు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి సిటీ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.